లాస్ట్ నైట్ నేను తిరుపతి నుంచి కర్నూలుకి అయితే ట్రావెల్ అయితే చేసినాను. పిఆర్ఎల్ బస్ వారి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులో. ఈ బస్ తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అయితే కాదు, చెన్నై నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. చెన్నై కోయంబేడులో 9 గంటల 25 నిమిషాలకైతే అవైలబుల్గా ఉంటుంది నైట్ టైం. అలాగే మాధవరం బస్ టెర్మినల్కి, అంటే ఇక్కడ మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఎక్కువగా మాధవరం బస్ టెర్మినల్లోనే ఉంటాయి కాబట్టి ఆ బస్ స్టాండ్ నుంచి ఈ బస్సు 9 గంటల 50 నిమిషాలకైతే బయలుదేరుతుంది. తిరుపతి చేరుకునేలోపు అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలు అయితే అవుతుంది. నేను సీటర్ బుక్ చేసుకున్నాను. నాకు టికెట్ ఫేర్ కేవలం 400 రూపాయలు అయితే పడింది. కొన్నిసార్లు మనము ట్రావెల్ చేసే టైంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శుక్ర శని ఆది ఈ 3 డేస్ కాకుండా సోమ మంగళ బుధ గురు ఈ టైంలో ఏం చేస్తారంటే టికెట్ ప్రైస్ అనేది, అంటే వాళ్ళకి సీట్లు ఫిలప్ కాలేదనుకోండి, టికెట్ ప్రైస్ అయితే చాలా డౌన్ అయితే చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనము 350-400 కూడా తిరుపతి నుంచి కర్నూలుకి అయితే రావచ్చు. చాలా తక్కువ ప్రైజెస్లోనే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు శుక్రవారం అయినా సరే మనకు చాలా తక్కువ రేట్కి వచ్చిన సందర్భాలు కూడా చాలాసార్లు అయితే ఉన్నాయి. నేను ట్రావెల్ చేసిన వాటి చెప్తున్నా. ఈ బస్సే కాదు, సీజీఆర్ ట్రావెల్స్లో కూడా చెన్నై నుంచి కర్నూలుకి కేవలం 450 రూపాయలకు కూడా ట్రావెల్ చేసిన రోజులైతే ఉన్నాయి. ఈ బస్సు పిఆర్ఎల్ బస్సు ఓవరాల్గా పంచువాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ అయితే చేసింది. కర్నూలుకి వచ్చేలోపు 7:45 అయితే కావాలి. 7:45 కల్లా అయితే వచ్చినాము. ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, కొన్ని సీట్లు అయితే వర్క్ అయితే చేయడం లేదు. మరి అది వాళ్ళేమో చెక్ చేసి మేము అయితే చెప్పినాము, వాళ్ళైతే సరి చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఇంకో అడ్వాంటేజ్ ఏముందంటే ఈ బస్సులో మనకు ఈ సీజీఆర్ ట్రావెల్స్ పిఆర్ఎల్ బస్సు ఈ రెండే మనకు ఉండేది నాన్ ఏసీ స్లీపర్ బస్సెస్. ప్రైవేట్ ట్రావెల్స్ కర్నూలు నుంచి మనకు బెస్ట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. కొంచెం ఓల్డ్ మోడల్ బస్సే, మేబీ దాన్ని న్యూ మోడల్గా అప్గ్రేడ్ అయితే చేయొచ్చు. ఈ బస్సు ఎలా వెళ్తుందంటే కడప, మైదుకూరు, మళ్ళీ ప్రొద్దుటూరుకు వస్తుంది. ప్రొద్దుటూరు నుంచి ఆలగడ్డ వెళ్తుంది. ఆలగడ్డ, నంద్యాల, కర్నూలుకి అయితే చేరుకుంటుంది. మధ్యలో మనకు ఎక్కడ డిన్నర్ బ్రేక్ అంటూ ఏమైతే ఉండదు. ఇక 12:50కి డిన్నర్ బ్రేక్ ఉంటుందిలే అని మధ్యలో రెస్ట్ స్టాప్ అయితే ఉంటుంది, ఒక చోట అయితే ఆపుతారు. తర్వాత ఎక్కువ మంది కర్నూలు కంటే కూడా నాకు తెలిసి నంద్యాల, ప్రొద్దుటూరుకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ బుకింగ్ అయితే ఉన్నాయి. నేను ట్రావెల్ చేసినప్పుడు కర్నూలుకు ఉన్నారు, తర్వాత నంద్యాలకి, ప్రొద్దుటూరుకి అయితే ఎక్కువ మంది ఈ బస్సులో ట్రావెల్ చేస్తుంటారని అయితే నాకైతే అనిపించింది. ఓవరాల్గా బస్ జర్నీ అయితే చాలా బాగుంది. పంచువాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ నేను రివ్యూస్లో చూస్తే కొంతమంది దీనికి నెగిటివ్ రివ్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మేబీ వాళ్ళ ట్రావెల్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. థ్యాంక్ యూ.